నా పేరు రాంబాబు అండి. మేము కుక్కడపల్లి హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ డివిజన్ అండి. దాని నుంచి వచ్చాము. మా పార్కులు, ఓపెన్ ప్లేసులు ఇవన్నీ ఆక్యుపేషన్ చేస్తున్నారు సార్. మాది 30 years లేఅవుట్, హెచ్ఎండిఏ లేఅవుట్. మాది కొంచెం ప్రాబ్లం ఉండటంలో అప్పుడు కొంచెం డిలే అయింది. 2008 నుంచి 2011లో ఫైనల్ లేఅవుట్ వచ్చింది మాకు. ఈ లోపు కొన్ని ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి మాది పార్క్ అంటారు. మేమేమో మాకు ఆల్రెడీ పార్కుగా వాళ్ళ లేఅవుట్లో చూపించడం జరిగింది. మేము అన్ని ఆక్యుపై చేసుకోవడం, కొన్నిటికి పి జనార్దన్ రెడ్డి గారు ఉండగా కొన్నిటి కాంపౌండ్ వాళ్ళు కట్టియడం జరిగింది. బేస్మెంట్లు కట్టించారు. మళ్ళీ తర్వాత గవర్నమెంట్లు మారినప్పుడల్లా కొన్ని డిమాలిష్ చేస్తున్నారు. మున్సిపల్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాం. మున్సిపల్ కమిషనర్లు వీళ్ళందరూ వచ్చారు, కొన్ని డిమాలిష్ చేశారు, మళ్ళీ ఆక్యుపై చేస్తున్నారు. రీసెంట్లీ కూడా మా పక్కన లేక్ ఉంది, అంబీర్ లేక్. అంబీర్ లేక్ను కూడా ఆక్యుపై చేసి, మా పార్కును ఆక్యుపై చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది లాస్ట్ 10 years నుంచి బాగా జరుగుతుంది సార్. 10 years నుంచి ఎవరు కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎవరికైనా గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తున్నారు, వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఒక 1 year 6 months తర్వాత మళ్ళీ యాజిటేజ్గా మూవ్ అవుతుంది. మళ్ళీ మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. వాళ్ళు వచ్చేదో చెప్తున్నారు, ఏదో డాక్యుమెంట్, ఫేక్ డాక్యుమెంట్ చూపెడుతున్నారు. సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటుంది, సైట్ ఒక దగ్గర చూపించి వాళ్ళు ఆక్యుపేషన్ చేస్తున్నారు. ఏంటనంటే వాళ్ళు ఆఫీసర్స్ మాకు తెలియదేమో సార్, అట్లా జరుగుతుంది. పొలిటికల్గా కూడా మనం వార్డ్ మెంబర్స్కి, ఎమ్మెల్యే వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశాం. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నారు, చేశారు వాళ్ళు కూడా. కానీ మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇప్పుడు లేక్ ఆక్యుపై కాకుండా, మా ఓపెన్ ప్లేస్లో ఆక్యుపై కాకుండా ఆపాలని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి దగ్గరికి వచ్చాం. రెస్పాన్స్ బాగుంది సార్. ఆఫీసర్స్ కూడా, రంగనాథ్ గారికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఆయన మేము చెప్పిందంతా కూడా ఆయన విన్నాడు. ఆయన కొన్ని డౌట్స్ ఉంటే కూడా మేము క్లారిఫై చేసాం. ఆయన కూడా వితిన్ ఒక 3-4 daysలో వచ్చి విజిట్ చేసి దాని మీద ఏంటి అనేది కూడా మొత్తం క్లారిఫై చేసుకొని దాని మీద యాక్షన్ తీసుకోవటం, డిమాలిష్ చేయటమా ఏంటి అవన్నీ కూడా మాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలని అడిగారు. మేము కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాం. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ కావాలన్నారు. అవన్నీ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయం చేస్తారనేది ఒక నమ్మకం ఉంది రంగనాథ్ గారితో. అంటే హైడ్రా పైన కూడా చాలా వరకు వ్యతిరేకత ఉంది కదా సార్. అంటే లైక్ నార్మల్లీ అంటే పేద ప్రజలు బాగా నష్టపోతున్నారు, లేదా అట్లా ఇట్లా వ్యతిరేకత. సో మీరేమో న్యాయం చేస్తారని మీరు చెప్తారు, ఎట్లా సార్? అంటే సార్ పేద ప్రజలు అంటే సార్, ఇప్పుడు పేద ప్రజలకి న్యాయం చేస్తున్నారు రంగనాథ్ గారు చెప్తున్నారు. కాకపోతే సార్ అవన్నీ కొన్ని ఇల్లీగల్ కూడా ఉన్నాయి. దాని మీద ఆయన చేస్తున్నారు, కొన్ని పొలిటికల్గా వాటి వల్ల అది జరుగుతుంది. కానీ రంగనాథ్ గారు న్యాయంగా అందరికి న్యాయం చేస్తున్నారు అనేది మా నమ్మకం సార్. అదే నమ్మకంతో మేము ఆయన దగ్గరికి వచ్చి రిఫండ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా హైడ్రా అంటే వచ్చి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. సో హైడ్రా వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లుంది హైడ్రా మొత్తం? పనితీరు బాగుంది సార్. సార్ విజిట్ చేస్తున్నారు, అన్ని లేక్స్ కూడా విజిట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ న్యాయబద్ధంగా ఉందో అవన్నీ కూడా చేస్తున్నారు. ఆక్యుపై అయిన వాళ్ళని డిమాలిష్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. బాగా వర్క్ చేస్తున్నారు సార్. సార్ న్యాయబద్ధంగా చేస్తున్నారు, బాగా సక్సెస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.